సింగరేణిలో అనేక మంది కార్మికులు ఈ బొగ్గు ఉత్పత్తిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు. మన ఏఎల్పిలో కూడా ఒక అసిస్టెంట్ మేనేజర్, ఏరియా సేఫ్టీ ఆఫీసరు, క్యాజువల్ లేబర్ అంటే చావుకి ఎవరు డిఫరెంట్ కాదు. అందరూ ఆ పెద్ద ఆఫీసర్ నుంచి మొదలుకుంటే కాంట్రాక్ట్ వర్కర్ 400 రూపాయలు జీతం ఇచ్చే కార్మికుడు కూడా మన దగ్గరనే చనిపోయారు. ఇంకా వేరే కాడ మనం తర్వాత మాట్లాడదాం. కానీ మన కళ్ళ ముందట మన ఏఎల్పిలో చనిపోవడం అనేది జరిగింది. అట్లనే ఐటీఏలో మృతవీళ్ళకు మనం కూడా ఇప్పుడు నివాళులు అర్పించినాం. ఐటీఏలో కూడా చనిపోయారు. అట్లనే 7LEPలో కూడా నీళ్ళల్లో 16 మంది కార్మికులు నీళ్ళలోనే చనిపోయారు. అదంటే అందరూ అంటారు అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అరే సింగరేణి కార్మికులు వాళ్ళు బార్డర్లో సైనికులు అయ్యారు అంటే ఆ బార్డర్లో సైనికుల్ని నేను కించపరిచే విధంగా కాదు, కానీ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వార్ వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు దేశాన్ని కాపాడుకుంటా ఆ బార్డర్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అట్లా ఉండబట్టే మనము హాయిగా నిద్రపోతూ ఉన్నాం. అది మనం మర్చిపోం. కానీ సింగరేణి కార్మికులు అంతకంటే ఎక్కువని నా ఉద్దేశం. ఎందుకనంటే సింగరేణి కార్మికులు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లెక్క దినదిన గండమే. అండర్గ్రౌండ్ పోయిండు అని అంటే మళ్ళీ తిరిగి వచ్చుడు అదొక పెద్ద టాస్క్. ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ సభ్యులు పోతే మళ్ళీ బయటకు వచ్చినాక 3:30 వరకు ఫోన్ చేయకపోతే మళ్ళీ ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నదో చెప్తారు అని. అంటే ఏదో కొద్దిగా డౌట్, ఒక భయం. ఆ పరిస్థితులలో మన కార్మికులు పనిచేయడం మనం జరుగుతుంది. మన కార్మికులు నీళ్ళలో చనిపోయినారు, బండ కింద చనిపోయినారు. మన 9 ఇంగ్లాండ్లో గ్యాస్ పీల్చి చనిపోయారు. విషవాయు పీల్చి ఫస్ట్ 9 మంది చనిపోయారు 9 ఇంగ్లాండ్. అట్లనే అంటే గాలి పీల్చుకొని చనిపోయారు, బండ కింద చనిపోయారు, నీళ్ళలో చనిపోయారు. మన OCP1లో ఒక బోల్డర్ బ్లాక్ చేస్తే 4 కార్మికులు తునాతునకలైపోయారు, ముక్కలైపోతారు. కాంట్రాక్ట్ వర్కర్లు వీళ్ళ పరిస్థితి ఏంది? ముక్కలైతే ఆ ముక్కల్ని మొత్తం బొల్లరో జీవులు వేసుకొని పోయి హాస్పిటల్ కాడ పెట్టి దాని మీద పెద్ద ఎత్తున దాన చేస్తే అసలు వాళ్ళకి ఏం డబ్బులు వచ్చే పరిస్థితి లేదనంటే అన్ని యూనియన్స్ కలిసి 40 లక్షలన్నా కనీసం అంటే మనం అప్పుడు డిమాండ్ చేసింది 20 లక్షలు కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు వచ్చిన డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్లో ఉండి కాంట్రాక్ట్ వర్కర్లకు ఎటువంటి ఫెసిలిటీ లేదు కదా అని అంటే వాళ్ళకి కూడా ప్రాణాలే కదా అట్టేస్తుంది అని చెప్పి దాన్ని ప్రెజర్ పెంచడానికి OCP19 బంద్ చేయించాం మేము. OC1 బంద్ చేయించి అక్కడి నుంచి ఆ కార్మికులందరినీ పట్టుకొని హాస్పిటల్ దగ్గర పోయి ధర్నా చేస్తే అప్పుడు ఆ డైరెక్టర్ చైర్మన్ తోటి మాట్లాడి అది చేసి 40 లక్షలకి అగ్రిమెంట్ అయింది. ఆ 40 లక్షలు వాళ్ళకి చనిపోయిన ఆ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా మనం ఇప్పించినాం. మనం ఇప్పించే దాంట్లో మన ఫైటింగ్ ఉన్నది. OCP1 కార్మికులు ఒకరోజు జీతాన్ని ఆ స్ట్రైక్లో పోగొట్టింది. అట్లా మనము ఆ కార్మికులకు కూడా మనం ఎంతో కొంత మేలు చేయగలిగాం. అట్లనే OCP1లో షౌకత్ అలీ అని ఒక ఆపరేటరు డంపర్ నుంచి దిగుతూ దాంట్లో పడిపోయింది. అది అంతా అండర్గ్రౌండ్ మైన్ మొత్తం కూడా లోపల బర్న్ అయి ఉంటుంది. అది పైకి కనపడకుంటే ఆ టైర్ దిగిందని చెప్పి ఆయన బండి దిగంగానే దాంట్లోకే పోయిండు. దాంట్లోకే పోయిన తర్వాత ఆయనని ఆ శవలతోటి